హోరేబునకు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క మామ మందను, గొర్రెల మందను మేపు పర్వతమైన హోరేబునకు వచ్చెను అని రాయబడి ఉంది. దేవుని పర్వతం హోరేబు. అది ఒక అరణ్యము, ఎడారి. ఒకనాడు అది ఎడారి, అరణ్యం. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మనం గమనించినప్పుడు దేవుని పర్వతమైన హోరేబు, దేవుని యొక్క పర్వతం, అది ఒక పర్వతము. అది దేవుని పర్వతం. అది ఏమిటంటే హోరేబు. అక్కడికి రావడం జరిగింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ హోరేబు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథ లేఖనాల నుండి మనం చదువుకుందాం, తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వాక్యము, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని, తమ పిల్లలు కూడా నేర్చుకొని, వారు నా మాటలు వినవలనని వారితో చెప్పి, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా మనం తెలుసుకుంటున్న విషయం అదేమిటనంటే, హోరేబులో దేవుడైన యెహోవా సన్నిధి ఉన్నది. హోరేబు ఒకనాడు ఏమీ లేదు, ఎడారి. కానీ ఈ రోజున దేవుడు చూడండి, యెహోవా సన్నిధిలో, ఆయన సన్నిధి
ఆయన సన్నిధిలో ఏమేమి ఉండేవో తెలుసా? ఘనత, ప్రభావాలు. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు 16వ కీర్తన ఆఖరి వాక్యాన్ని మనం చదివినప్పుడు, జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన ఒక సంతోషం కలదు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆయా కుటుంబాలు దర్శించినప్పుడు, ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళిన, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళిన సంతోషం అనేది దొరకదు. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి అడుగుపెట్టుచున్నారో ఆటోమేటిక్గా సంపూర్ణమైన సంతోషం ప్రతి వారి జీవితాల్లో కార్యసిద్ధి కలుగుచున్నది. దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన వాళ్ళు అక్కడ హోరేబు దేవుడైన యెహోవా సన్నిధి. ఎవరైతే వచ్చి అక్కడ ఉన్నారో, ఎవరైతే అడుగుపెట్టారో వారి జీవితాలలో ఘనత, ప్రభావాలు, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం. ఆయన మందిరంలో చూడండి, కీర్తనల గ్రంథంలోని 65వ కీర్తన 4వ వాక్యంలో ఆయన తెలియచేస్తాడు, నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధమైన ఆలయమ చేత, నీ మందిరంలో ఉన్న మేలుల చేత మేము తృప్తి పొందుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు, దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, అయ్యా నీ సన్నిధికి వస్తే సంపూర్ణమైన సంతోషం దొరికిందయ్యా. నీ మందిరానికి వస్తే నీ మందిరంలో మేలుల చేత మేము తృప్తి పొందుతున్నామయ్యా అని అంటున్నాడు. ఒక రాజు, రాజ్యాన్ని పరిపాలించే రాజు, ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి రావటం, దేవుని సన్నిధిలో ఆయనకి కనిపించటం, దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషమే కాదు, మేలులు కూడా ఉన్నాయని అవి అనుభవిస్తున్నాడు. ఆయన యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించి మనం చూసినట్లయితే, దావీదు మహారాజు, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చూద్దాం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలాగ మనం చేస్తున్నాడు, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, అసలు నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడినయ్యా. గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరి దీన స్థితిలో ఉన్నాడు, హీన స్థితిలో ఉన్నాడు. ఇంటి దగ్గర ఎవరు పట్టించుకోలేదు, తన ప్రాంతంలో ఎవరు పట్టించుకున్నవారు కాదు, ఎవరో లెక్క చేసిన వారు కాదు.
గొర్రెల కాపరి ప్రజలందరి మీద రాసుగా అయ్యి సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి యెహోవా సన్నిధికి వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చొని దేవునికి మనవి చేస్తున్నాడు. యెహోవా, నా ప్రభువా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున కొంతమంది పనులకు వెళ్ళిపోతున్నారు. దేవుని మందిరం విడిచిపెట్టి ఆ రోజే ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారంట. ఆదివారం రోజునే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ప్రతిరోజు కంటే ఆ రోజు ఎక్కువగా డబ్బులు వస్తున్నాయంట. అందుకని పనులకు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత అనారోగ్యం వచ్చేసి 10 రోజులు మంచంలో ఉంటున్నారు. ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఈ రోజున ఆయన సన్నిధిలో చూడండి, ఆయన సన్నిధిలో ఒక రాజు, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ అవన్నీ విడిచిపెట్టేసి మొత్తం అన్ని పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఎలా కూర్చున్నారో ఇలాగనే కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడినయ్యా, గొర్రెలు కాల్చుకునేవాడిని కదా. ఎంతమంది మేధావులు లేరు, ఎంతమంది చదువుకున్న వారు లేరు, వారి అందరికీ లేనిది నాకెందుకు వచ్చింది ఈ ఘనత, ఈ హెచ్చింపు ఎక్కడి నుండి వచ్చిందనంటే దేవుని సన్నిధిలో హోరేబులో ఉన్నందుకు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నందుకు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో అని రాయబడి ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత హోరేబునకు వచ్చినప్పుడు, దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు మొదట ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన వారికి ఘనతా ప్రభావాలు, సంపూర్ణమైన సంతోషాలు, ఆ తర్వాత మేలులు ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉన్న విషయం ఏమిటనంటే, బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి భయపడ నేర్చుకోవాలి. ఆ మాట ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వాక్యంలో రాయబడి ఉంది. గమనించారా? మనం బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి భయపడటం అనేది నేర్చుకోవాలి. దేవునికి భయపడాలి. మనుషులకు కాదు, దెయ్యాలకి కాదు, పాములు తేళ్లు ఉన్నాయని కాదు, వాటికి భయపడేది వేరు. దేవునికి భయపడటం అనేది కీర్తనకారుడు ఆయన చెబుతాడు. 19వ కీర్తన 9వ వాక్యంలో రాయబడి ఉన్న మాట అది. యెహోవా యందు భయము అది చాలా పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. మనుషుల భయం అయితే కొద్దిసేపే. ఒక పాము వచ్చిందనంటే ఆ పామును కొట్టామంటే అయిపోయింది, ఇక తర్వాత భయపడం. ఇక పాము తిరుగుతుందంటే భయపడతాం, అది ఎటు నుంచి వస్తుందో అని భయపడతాం. అది కొట్టిన తర్వాత దాన్ని చంపేసిన తర్వాత భయపడం, ఇక భయం పోతుంది. యెహోవా యందు భయం అనేది చాలా పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యెహోవాకు భయపడాలి. దేవునికి భయపడటం అనేది నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునికి భయపడటం అనేది నేర్చుకోవాలి. తర్వాత అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే, మొదట పెద్దవారు దేవునికి భయపడటం అని నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పించాలి అని అంటాడు. ఎక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి హోరేబులో దేవుడైన యెహోవా సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏం చేయాలి అని అంటే, మీరు భయపడాలి, మీ పిల్లలు కూడా నేర్పించాలి. భయపడటం అనేది నేర్పించాలి. మరి ఈ రోజున ఏమి నేర్పిస్తున్నారు? కాదు, ఏమి నేర్పిస్తున్నారు మీరు ఆలోచించండి. పిల్లోడికి ఇంకా మాటలు రాలేదండి. ఫంక్షన్ పెట్టుకున్నారు, దానికి అందరూ వచ్చారు, బంధువులు అందరూ వచ్చారు, మేనత్త కూడా వచ్చింది. రే బుడ్డడా, రే మీ మేనత్త వచ్చిందిరా, పిల్లనేస్తుందేమో అడుగురా అని అన్నాడు. వాడికి ఇంకా మాటలే రాలేదు, కానీ ఏమి నేర్పిస్తున్నారు? కాదు, ఏమి నేర్పిస్తున్నారండి? అవి కాదు మనం నేర్పించాల్సింది, అవి కాదు. ద్వితీయోపదేశ కాండంలోనే 6వ అధ్యాయంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము 7వ వాక్యం, ఇక్కడ చూడండి. ఆరు నుంచి రమ్మ. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఈ మాటలు అంటే దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకొని ఉన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నులకు బాసికం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క మాటలు పిల్లలకి నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవలో వానిని నడిపించండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలకు దేవుని యొక్క మాటలు వారికి అభ్యాసం చేయాలి, నేర్పించాలి. వారికి నేర్పిస్తా ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు వాటిని గురించి వారికి తెలియచేయాలి, మాట్లాడాలి. అవి చేతికి కట్టవలెను, చేతికి కట్టుకోవాలి. మరి ఈ రోజున కొంతమంది చేతికి ఏం కట్టుకుంటున్నారు? కాదు, ఏం కట్టుకుంటున్నారు చేతికి? అందరూ కాదులే, నేను అందరిని అంటలేదు. కొంతమంది చేతికి ఏం కట్టుకుంటున్నారు? నల్లదారమా, ఎర్రదారమా, ఏవో రకరకాలమైనవి కట్టుకొని తిరుగుతున్నారు. అయిగాక ఈ మధ్య ఒకటి పండగ వచ్చింది. ఆ పండగకి ఆ పిల్లోడికి ఎవరో కట్టలేదంట చేతికి. వాడు తెగ బాధపడిపోతున్నాడు. ఫోన్ చేశాడు, అన్నా పాస్టర్ అన్నా ఏంటిరా అని అంటే,
ఏం చెప్పమంటావన్నా? ఏదో చెప్పురా, ఉన్న సమస్య చెప్పురా. నా బాధ అంతా ఎంత కాదన్నా, నా సమస్య అంతా ఎంత కాదన్నా అన్నాడు. ఒరే, నీ వయసు ఎంతరా? నీకు బాధలా? 14 సంవత్సరాలు వాడికి. ఏరా 14 సంవత్సరాలకి నీకు అన్ని సమస్యలు ఉన్నాయా? తండ్రి కష్టపడి తీసుకొస్తుంటే, తల్లి ఏమో వంట చేసి శుభ్రంగా వండి పెడతంటే తిని తిరుగుతా ఎంత? వాడికి బాధలంట, వాళ్ళకి సమస్యలంట. నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా అన్నాడు. అరే నాకు చెప్పురా, నేను ప్రార్థన చేస్తాను. పండక్కి అందరికి చేతులు కట్టుకుంటా వచ్చారు, నా చేతికి ఒకరు కూడా కట్టలేదు. ఆ సమయానికి ఎవరు రాలేదు కట్టేదానికి. ఒరే, ఇది ఒక సమస్యరా నీకు? చూసారా? అరే, నీ చేతికి ఉండవలసిందేంటో తెలుసా? తల 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 మెరిసేది కాదు, దగ 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 మెరిసేది కాదు, అది ఒకరోజే ఉండేది. దేవుని వాక్యం అనుకో, ఎప్పుడు నీ చేతులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు నీ చేతికి ఉండాలి. నీ చేతికి ఉండవలసింది దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలో. అవి నేర్చుకోవాలి, అవి ఉండాలి. ఏవో ఉండాలని చాలా ఆశపడతారు. అవన్నీ వ్యర్థమైనవి. లోకములో ఉండే అవన్నీ వ్యర్థమైనవి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని అడుగుజాడల్లో మనం నడిపించబడుతున్నప్పుడు మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. పిల్లలను కూడా నేర్పించాలి, వారికి నేర్పించాలి. చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, ప్యాంట్లు చినిగిపోయిన వేసుకొని తిరుగుతున్నారు. కొత్త ప్యాంట్లు కంటే చినిగిపోయిన ప్యాంట్లకి రేట్లు ఎక్కువైనాయి. ఇప్పుడు ఎక్కువ రేట్లు ఉన్నాయి. అదొక ఫ్యాషన్ అంట. చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. కొంతమంది ఏమో టైట్గా ఉన్న ప్యాంట్లు. ఒక తమ్ముడు నాతో వచ్చాడు, అప్పుడు విజిటింగ్కి వెళ్ళాము. ఆ కుటుంబస్తులు నాకు కుర్చీ వేశారు, నాతో పాటు ఆ తమ్ముడు కూడా కుర్చీ వేశారు. కూర్చో బాబా అన్నట్టు కూర్చోలేకపోతున్నాడు. కూర్చో బాబా అని బద్దలాడుతున్నారు వాళ్ళు. కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాడు. కూర్చుంటే అది ఎక్కడ పగిలిపోతుందో అంత టైట్గా ఉంది. మర్యాద లేని ప్యాంట్లు ఉన్నాయి ఈ రోజున. ఎందుకండి మర్యాద లేని ప్యాంట్లు? షర్టులు చూస్తేనేమో ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి. అప్పుడు ఇక్కడికి ఉండే షర్టులైనా ఏదైనా సరే ఇక్కడికి ఉండేవి. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చినాయి. రాబోయే దినాల్లో ఇక్కడికి వస్తాయి. ఆ తర్వాత మారిపోతుంది, నాగరికత మారిపోతుంది. అదొక ఫ్యాషను. అసలు మనం నేర్చుకునేది ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేర్చుకునేది ఏంటి? ఆ జుట్టు చూస్తేనా బాగా ఎక్కువగా పెంచాడు. ఒక అతను నాతో పాటు ప్రయాణం చేస్తున్నాడు బస్సులో. 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. బస్సులో అతను జుట్టు బాగా పెంచాడు, గెడ్డం మీసాలు తీశాడు, చెవులకు రింగులు పెట్టాడు. బస్సులో నా దగ్గర నా పక్కన కూర్చున్నాడు. బట్టలు కూడా వేరే బట్టలు వేసుకున్నాడు, ఆడపిల్లలు వేసుకునే బట్టలు వేసుకున్నాడు. నేనన్నాను, అమ్మాయి ఇది మగవాళ్ళు కూర్చునే సీటు, ఆడపిల్లలు అక్కడ కూర్చోవాలి, స్త్రీలు అని రాస్తుంది అక్కడ కూర్చో, అది స్త్రీలు సీటు అక్కడ కూర్చో అని అన్నాను. నేను మగాడినండి అని అన్నాడు. స్వరం చూస్తేనేమో మగోడు స్వరం, వేషం చూస్తేనేమో ఆడోళ్ళలాగా ఉన్నాడు. జనాలందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఏంటి బాబు ఇలా చేస్తున్నానంటే, చెన్నైలో అనంట ఒక సింగరు
అలా జుట్టు బాగా పెంచి గెడ్డం మీసాలు తీసేసి రింగులు పెట్టుకొని తిరుగుతున్నాడంట. ఆయన సింగరు, ఆయన ఎలాగోనో ఉన్నాడు. ఆయన చేసినట్టు ఈయన ఎందుకు చేస్తాడు? ఆయన పాట పడితే కోయిలు కూడా ఆలకిస్తుంది. మరి ఈయన పాట పడితే గాడిదలు కూడా అరుస్తాయి. గాడిదలు కూడా ఎవర్రా నువ్వు మాకు పోటీకి వచ్చావని చెప్పి అరుస్తాయి. ఎందుకు అరుస్తాయి అనుకుంటున్నారు? మాకు పోటీకి వచ్చావని అరుస్తాయి. ఈయన పాట పడితే గాడిదలు ఉన్నాయి కదా మన ఊర్లో. వాళ్ళకి మనకి సంబంధం కాదు. చూసారా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది ఇంట. తెలీదా మీకు? పులి అడవిలో నడుస్తూ ఉంది. అది మచ్చలు మచ్చలు ఉంటాయి, అందంగా నడుస్తుంది. అది పులి కాబట్టి. నక్క చూసింది పొదసాటు నుండి, ఆహా ఏమి నడుస్తుంది, ఆహా ఏం అందం, ఏం మచ్చలో, ఆహా నేను కూడా అలాగనే ఉంటే బాగుంటుంది అని ఒక చోట పొద కాలుతుంటే అక్కడ పోయి నిప్పు తీసుకొని అబ్బా అయ్యా అమ్మా అని వాతలు పెట్టుకున్నది. మొత్తం వాతలు పెట్టుకున్నది, అంత వాతలు పెట్టుకున్నది. ఎంత వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. నక్క నక్కే, పులి పులే. ఎవరో చేశారని, వాళ్ళు ఏదో చేస్తున్నారని, వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకు నేర్పించాలి. దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉండాలో, ఎంత పవిత్రమైన జీవితాన్ని జీవించాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా నేర్పించాలి. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయటానికి వెళ్ళాను. ఆ ఇంట్లో 4 మగపిల్లలు ఉన్నారు. 4 మగపిల్లలు. ఒక్కడు కూడా మందిరానికి రావట్లేదంటారా? మందిరానికి రండి బాబు, మందిరానికి రెండయ్యా, నేర్చుకోండి, మంచిగా దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకోండి అంటే, అన్నా వస్తావన్నా, అలాగే నేను అన్నారు. ఎన్నిసార్లు అడిగినా రారు. ఒకసారి ఖచ్చితంగా అడగాలని వెళ్ళాను. వాళ్ళ అమ్మ ఏమన్నదో తెలుసా? ఒరేయ్ పాస్టర్ గారు వస్తున్నాడు, మిమ్మల్ని అడుగుతాడు, అందుకని పాస్టర్ గారు ఈ దారిని వస్తున్నాడు కాబట్టి మీరు ఈ దారిని పారిపోండి అని చెప్పింది. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇటు నుంచి పారిపోయారు. నేను వెళ్తుంటే వాళ్ళు ఇటు నుంచి పారిపోయారు. ఏరమ్మా నేను చూసినప్పుడు ఉన్నారుగమ్మా, 4 పిల్లలు ఉన్నారు కదా, మాట్లాడదాం అనుకుంటే ఏరమ్మానంటే పోయారయ్యా, వాళ్ళు రారయ్యా, ఎందుకులేయ్యా, ఇబ్బంది పెట్టడం దేనికిలేయ్యా, అవసరం లేదులేయ్యా, వద్దులేయ్యా అని అంటుంది తల్లి. ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్ల చెప్పింది, అన్న మా అమ్మ ఇటు పంపించింది, మా అన్నోళ్ళని ఇటు పంపించింది. ఎందుకు మాట చేస్తావనంటే, పోనీలయ్యా, వద్దులేయ్యా, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తిరుగుతారయ్యా, వదిలేయ్యా అని అంది. చెప్పేది అర్థం చేసుకోమ్మా తల్లి, నీకేనమ్మా చెప్పేది, నీ మంచి కోసమేనమ్మా చెప్పేది, నీ మంచి కోసమేనంటే ప్రార్థన చేసి వెళ్ళయ్యా అని అంది. సరే నేను ప్రార్థన చేసి వెళ్ళాను. వాళ్ళల్లో ఒకడున్నాడు మాయలోడు. వాడేం చేశాడు? మాయ చేసి వెంటనే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కాదని చెప్పేసి మరలా ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? తల్లిదండ్రుల మీద, ఆ అబ్బాయి మీద కేసు పెట్టేసింది. పోలీసులు ఏం చేశారు తెలుసా? తల్లిదండ్రులను అబ్బాయిని తీసుకొని పోయి అక్కడ పెళ్లి చేశారు. పెళ్లి చేయటం అంటే తెలుసుగా, అక్కడ తీసుకుపోయి ఇంతలో కర్ర, ఇంతలా ఉంది, ఇంత పొడుగు కర్ర ఎర్రగొట్టేశారు. మొత్తం ఇరిగిపోయినాయి, అంతా ఇరిగిపోయినాయి. పాస్టర్ గారు
నువ్వు చెప్పినప్పుడు ఇనుంటే ఈ బాధ వచ్చేది కదయ్యా. పిల్లలకు నేర్పించుంటే, దేవుని మందిరానికి వెళ్ళమని చెప్పుంటే, అప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు నేర్చుకునేవాళ్ళయ్యా. దేవునికి భయపడటం నేర్చుకునేవాళ్ళు. ఈ రోజున మాకు భయపడట్లేదు, దేవునికి భయపడట్లేదు. వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఈ రోజున చూడు, గ్రామంలో మాకు అవమానం, ఎర్రగొట్టి పంపించారు. ఇటు చేసిన పనికి పిల్లల్ని తీసుకురండి, దేవుని మందిరానికి తీసుకురండి, వదిలిపెట్టకండి, వారికి నేర్పించండి. ఎక్కడికి తీసుకురావాలి? దేవుని పర్వతమైన హోరేబులోకి తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆలోచనలో పడ్డారా? ఆలోచిస్తున్నారా? పర్వాలేదు, ఆలోచించండి. మీకు టైం ఇస్తే ఆలోచించండి. తీసుకురండి, మీ కుమార్తెను తీసుకురండి, మీ కుమారుని దేవుని సన్నిధికి తీసుకురండి. వాళ్ళు దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దెయ్యానికి భయపడుతున్నారు, పాము ఉందంటే పాముకు భయపడుతున్నారు. అది కాదు, దేవునికి భయపడటం, దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వస్తే వారి జీవితం మారిపోతుంది. వారి జీవితం ఆనందంగా, సంతోషకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలండి, హల్లెలూయా. ఆ యొక్క మాటలన్నీ కూడా ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క అడుగుచాడల్లో చూడండి, అక్కడ రాయబడి ఉంది, నా మాటలు వినిపించాలంటాడు దేవుడు. పిల్లలకి నేర్పించండి, నేర్పించిన తర్వాత నా మాటలన్నీ వారికి వినిపించండి, వారికి వినిపించండి, వారికి వినిపించండి అని. మాటలు వారికి వినిపించాలి. వారి దేవుని సన్నిధిలో నడిపించబడాలి. రాబోయే దినాలలో ప్రయోజనకరులుగా మార్చబడతారు. వారిని విడిచిపెట్టారంటే తలబట్టుకొని బాధపడాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకూడదనే దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన మాటలు మనకు అందిస్తున్నాడు. ఆ మాటలకి లోబడి పిల్లలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వాక్యం. హోరేబులో బండ మీద నేను ఎదురుగా నిలుస్తాను. చూడండి, ఎక్కడ రాయబడి ఉన్న మాట, నేను ఎదురుగా నిలుస్తాను బండ మీద, హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలుస్తాను. ఎందుకంటే త్రాగటానికి నీళ్లు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ చూడండి, త్రాగేదానికి జనాలకు నీళ్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నీళ్లు ఎలా వస్తున్నాయి అనంటే, సముద్రమంతా సమృద్ధైన నీరు, బండలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ప్రవాహం వలె ప్రజల దగ్గరికి అలా వచ్చేస్తున్నాయి నీళ్లు. ఆ నీళ్లు అలా వచ్చేస్తున్నాయి. కీర్తనకారుడు చెబుతాడు 78వ కీర్తనలో, ఆసాపు 78వ కీర్తనలో 15వ వాక్యంలో ఆ మాటని తెలియచేస్తున్నాడు. ఆ అరణ్యములో ఆయన బండను చేల్చగా, ఆ బండలో నుంచి నీళ్లు, సముద్రమంతా సమృద్ధైన నీరు దేవుడు వారికి త్రాగనిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అరణ్యంలో కొనసాగుతారు ప్రజలందరూ కూడా, లక్షల మంది జనాలు. అది అరణ్యం. ఇప్పటికి ఇంత నీడ లేదండి. ఇప్పటికి, అప్పుడే కాదు, ఇప్పటికి లేదు. 2011వ సంవత్సరం దైవజనులని సన్నగారితో పాటు అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి కొంతమంది దైవ సేవకులు కూడా వచ్చారు. అరణ్యం, ఐగుప్తు దేశానికి వెళ్ళాం. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి వెళుతున్నాం. భయంకరమైన ఎండ. ఒక చెట్టు కానీ, ఆ నీళ్లు కానీ ఎక్కడ దొరకల.
ఇప్పుడే దొరకలేదంటే అప్పుడు ఉన్నాయా? లేవు, నీళ్లు లేవు. నీళ్లు లేక లక్షల మంది జనాలు అల్లాడిపోతున్నారు. నాయకుడైన మోషేతో చెప్పాడు దేవుడు, నేను హోరేబునకు వస్తున్నాను, బండ మీద నిలబడతాను, నేను వచ్చి మీకు ఎదురుగా నిలుస్తాను, బండను కొట్టు, బండలో నుంచి నీళ్ళు వస్తాయని అన్నాడు. బండను కొడితే నిప్పు వస్తుందండి. ఒక రాయిని కొట్టి చూడండి, రాయిలో నుంచి ఏమొస్తుంది? నిప్పు వస్తుంది, కానీ నీళ్లు రావు. కానీ ఈ బండను కొడితే బండలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఎలా వెళ్తున్నాయో తెలుసా? సముద్రం అంతా సమృద్ధి అయిన నీరు. అసలు బండలో నుంచి నీళ్లు రావటమా? ఇది చాలా ఆశ్చర్యం కదా. కానీ కృత నిబంధనలో అపొస్తలుడైన పౌలు గారు దానికి అర్థం చెబుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేశారు. అనగా తమను ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. ఎమ్మడిస్తుంది బండ. ఇప్పుడు మన ఎమ్మటి బండ వచ్చిందా? కాదు. మన ఎమ్మటి బండ వచ్చింది అనుకోండి, ఇంతలో రాయి మన ఎమ్మట పడుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? కాదు, మీరు చెప్పండి, ఆనందంగా ఉంటుందా? సంతోషంతో గంతులేస్తారా? ఇంతలో పెద్ద రాయండి, ఆ రాయి మన ఎమ్మడేస్తుంది, మన ఎమ్మట వస్తుంది అనుకోండి, గడగడగడ వణిగిపోతాం. మీద పడుతుందేమో చనిపోతామేమోనని భయపడిపోతాం. ఆత్మ సంబంధమైన బండ వెంబడిస్తా ఉన్నది. 40 సంవత్సరాలు ఆత్మ సంబంధమైన బండ వారిని వెంబడిస్తూ వారి ఆత్మదాహాన్ని తీరుస్తూనే ఉంది. మనం బ్రతికిన దినాలన్నీ కూడా మనల్ని వెంబడిస్తూ ఉన్న బండ. ఆ బండ ఎవరో? క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బండ క్రీస్తు మనల్ని వెంబడిస్తున్నాడు దేవుడు. మనం ఏ చోటుకు వెళితే, ఏ ప్రాంతానికి వెళితే, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి వెళ్ళినా కలిసేరే అక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన. అక్కడికి వచ్చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకనంటే మన ఆత్మదాహాన్ని తీర్చాలని కోరుకున్నాడు ఆయన. శరీరానికి ఎన్ని నీళ్లు తెలుసా? రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నాం? ప్రాజెక్టులో అక్కడ మొన్నటిదాకా ఎండిపోయింది, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి అనుకోండి, మొన్నటిదాకా ఎండిపోయింది. అన్ని నీళ్లు మొత్తం గ్రామాలకి, రాష్ట్రాలకి, జిల్లాలకు పంపించారు నీళ్లు. అవన్నీ కాలువల ద్వారా వచ్చినాయి, చెరువులకు వచ్చినాయి. చెరువుల నుంచి ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వచ్చేసింది నీళ్లు. వచ్చినాయా? అంత ఎండిపోయినాయా? అప్పుడు ప్రాజెక్టు అంత పెద్ద డ్యాములు ఉన్నాయే, పెద్ద డ్యాములు. ఆ డ్యాములు కూడా ఎండిపోయినాయి, నదులు కూడా ఎండిపోయినాయి. అన్ని నీళ్లు త్రాగాం. దాహం తీర్చబడిందా? చాలు అన్నదా ఈ శరీరం? మీరు చెప్పండి. ఈ శరీరం జానడ పొట్ట లెక్క పెట్టుకు చూసుకుంటే జానడే ఉంటుంది. ఈ జానడ పొట్ట కోసం ఎన్ని తిప్పలో, ఎన్ని కష్టాలో, ఎన్ని బాధలో. అంత అన్నం నింపాలి. ఉదయం అయితే టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం అయితే ఇంత అన్నం పెట్టాలి, లేకపోతే ఒప్పుకోరు. మంచినీళ్ళు త్రాగాలి, మంచినీళ్ళు తాగకపోతే ఉండలేము. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా,
శరీరానికి ఇన్ని ఏర్పాటు చేస్తున్నాం, కానీ ఆత్మకి దాహం తీర్చాలి. ఆత్మదాహం ఎప్పుడనంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే హోరేబునకు వస్తామో, హోరేబునకు వచ్చినప్పుడు అక్కడ సముద్రమంతా సమృద్ధిని నీరు దేవుడు తన ప్రజల కోసం ఆయన ఏర్పాటు చేశాడు. అలా వెళ్ళిపోతున్నాయి, ప్రజల యొద్దకు వెళ్ళిపోతున్నాయి. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామానికి, అన్ని చోట్ల కూడా దేవుని వాక్యం విస్తరించబడింది. అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఎండిపోయి ప్రతి చోట ఎండిపోయి ఎంతో ఆత్మదాహం. ఎండిపోయిన వాళ్ళకి తెలుసు. మీకేముందండి, శుభ్రంగా బాగా దాహం తీర్చబడుతుంది, కడుపు నిండా అన్నది అంటున్నారు. ఆత్మ సంబంధమైన ఆహారం, ఒకే ఆహారం. చూసారా, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, వేరొకటి లేదు. అందరికి ఒకటే ఆహారం, ఒకటే నీళ్లు, అందరికి ఒకటే నీళ్లు. అక్కడ రాయబడి ఉంది. అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా అవే నీళ్లు, అవే ఆహారం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్పాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికి కూడా పంచుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమంటే మిగిలిన చెప్పరా? కాదు, అలిగారా? ఆలోచిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మూడవదిగా మనం గమనించి చూద్దాం. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 15వ వాక్యం. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినము. చూసారా, హోరేబులో అగ్ని జ్వాలల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలలో నుండి మాట్లాడుతున్నాడు దేవుడు. మన దేవుడు ఎవరనంటే దహించు అగ్ని. మన దేవుడు దహించు అగ్ని. అగ్ని జ్వాలల మధ్యలో నుండి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన అగ్ని కాబట్టి ఒక్కసారిగా వచ్చేసి ఆయన ఒక్కొక్కరిని కూడా కాలుస్తున్నాడు. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఒక్కొక్కరిలో ఉన్న అన్నీ కూడా కాల్చేస్తున్నాడు. ఎందుకంటే వారమంతా ఆయా చోట్లకు వెళ్ళి, ఆయా ప్రాంతాలు, ఆయా చోట్లకు వెళ్ళి వారింటి దగ్గర మాటలు విని, వారి దగ్గర ఉన్న వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, అన్ని చోట్లకు వెళ్ళిపోయి ఆ ఇంట్లో చెత్త, ఈ ఇంట్లో చెత్త, ఆ ఇంట్లో ఉన్న చెత్త అంతా వేసుకొని, ఆ చెత్త అంతా వేసుకొని టక్క 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 అనుకుంటా మున్సిపాలిటీ ట్రాక్టర్ వెళ్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? మున్సిపాలిటీ ట్రాక్టర్ వెళ్తూ ఉంటే అందరు ముక్కులు పట్టుకుంటా ఉన్నారు అని ముక్కులు పట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాసన కంపు. ఎందుకంటే ఆ ఇంట్లో చెత్త, ఇంట్లో చెత్త, ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకొని వెళ్తా ఉన్నారు. జనాలందరూ కూడా ఆ ట్రాక్టర్ పోయేంత వరకు ముక్కులు పట్టుకుంటున్నారు. ఆ మనిషి పోయేంత వరకు ముక్కులు పట్టుకుంటున్నారు. అర్థమైనట్టుందా మీకు? అర్థం చేసుకుంటున్నారు బాగా? చాలా మంచివాళ్ళు మీరు. ఆ ట్రాక్టర్ వెళ్తూ ఉంది, ట్రాక్టర్ వెళ్తూ ఉంది, రకరకాలమైన వేసుకొని వెళ్తూ ఉంది. అవి ఊరి చివరి తీసిపోయి ఊరి చివరిని పారేసి వస్తారు. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మున్సిపాలిటీ వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ డ్యూటీ. అది మనకెందుకండి? మనకు అవసరం లేదు.
ఆ ఇంటికి పోయి, ఆ ఊరికి పోయి, అక్కడ ఉన్నాయి అన్నీ తీసుకొని వచ్చేసి రకరకాలమైన చెత్త అంతా పెట్టుకొని నిండిపోయి భయంకరంగా ఆయన పరిస్థితిలో ఉంటే దహించు అగ్ని అయిన దేవుడు వస్తున్నాడు. దహించు అగ్ని అయిన దేవుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? శుభ్రంగా నిప్పు పెట్టేసి శుభ్రంగా కాల్చేస్తున్నాడు. లోపలంతా కాలిపోతుంది, పొద కాలుతుంది కానీ కాలి బూడిది కావట్లేదు. మోషే అక్కడికి చూశాడు, ఏంటో పొద కాలుతుంది, కాలి బూడిది కావట్లేదే, ఆ ఎంత ఏంటో చూసి వద్దామని అక్కడికి పోయాడు. అక్కడ పోయి చూస్తే పొద నడుము నుంచి ఒక స్వరం, మోషే మోషే నీ చెప్పులు అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి రా, ఇది పరిశుద్ధమైన భూమి, ఇది పరిశుద్ధమైన స్థలమయ్యా అనంటే చెప్పులు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి, ప్రభా నువ్వు ఎవరివి అనంటే ప్రభు అన్నాడు, నేనా అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అయ్యా మా పితరుల దేవుడు, మా దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడయ్యా. నువ్వేంటయ్యా పరలోకాన్ని విడిచిపెట్టి ముళ్ళ పొదల్లోకి వచ్చేవేందయ్యా? ప్రభు అంటాడు, నా ప్రజలు ఐగుప్తులో శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాళ్ళు బాధపడుతుంటే నేను పరలోకంలో ఉండలేక ముళ్ళ పొదల్లోకి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు దేవుడు. ఆయన సింహాసనం మీద కూర్చొని, భక్తులారా మీరందరూ ఇవన్నీ అనుభవించండి, ఇవి మీకు తప్పదు, అనుభవించండి. భక్తులారా మీరు పడుతున్నారు కష్టాలు, పడండి, మీరు అనుభవించండి, పర్వాలేదు అని సింహాసనం మీద కూర్చొని ఆయన అలాగనే ఉండడు, ఆయన దిగి వస్తాడు. మనం ఎక్కడుంటే ఆ చోటుకి దిగి వస్తాడు, ఏ చోటుకు ఉంటే ఆ చోటుకి దిగి వస్తాడు. దేవుడైన యెహోవా తన ప్రజల గురించి ఒక మంచి మాట చెప్పాడు. తన ప్రజల గురించి నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఆ మాటని చెబుతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం, ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూసి తిని, వారి యొక్క మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలండి, హల్లెలూయా. సమయం అవుతుందని త్వరగా వెళ్ళిపోతున్నాను, నాకు సబ్జెక్ట్ పూర్తి కావాలి కదా, అందుకోసం త్వరగా వెళ్ళిపోతున్నాను. గమనించాలి, దేవుడైన యెహోవా మోషేతో చెబుతున్నాడు ఏమని? ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూశాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నిన్ను ఎవరో చూడకపోవచ్చు, ఎవరో నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? చూస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి హల్లెలూయా. హాగర్ పేరు పెట్టింది దేవునికి. హాగర్ తన జీవితంలో బ్రతుకు మీద ఇరక్తి పుట్టి ఇసుకు పుట్టిన ఆమె జీవితాన్ని దర్శించిన దేవుడు. హాగర్ ఎక్కడికి వెళుతున్నావు అమ్మా? ఎక్కడికి వెళుతున్నావు? జీవితం మీద విరక్తి పుట్టిపోయిందయ్యా, కష్టం, ఇక వద్దమ్మా, ఇంటికి వెళ్ళిపో, వెళ్ళకో, ఇంటికి వెళ్ళు. హాగర్ అంటుంది, చూచున్న దేవుడు అయ్యా, నేనంత దొంగసాటుగా అందరినీ కళ్ళు కప్పి, ఇంట్లో వాళ్ళకి అందరు కళ్ళు కప్పి నేను వెళ్తున్నాను కదా, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నాను కదా, నువ్వేందయ్యా చూసావు? అందుకని నీ పేరు చూస్తున్న దేవుడివి. మన దేవుడు చూస్తున్న దేవుడు, చూడక మానడు. రాత్రి అయినా చూస్తాడు, పగలైనా చూస్తాడు. దేవుని యొక్క నేత్రములు అగ్ని నేత్రాలు. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి హల్లెలూయా. ఆయన చూస్తూనే ఉన్నాడు. ఏం చూశాడు? మన యొక్క బాధని, మన బాధని నిశ్చయముగా చూశాడు. మన అందాన్ని కాదు, మన సౌందర్యాన్ని కాదు. నేను ఎలాగున్నాను? బాగున్నానా? చక్కగా ఉన్నానా? అందంగా ఉన్నానా? పోయినసారి కంటే ఇప్పుడు చక్కగా ఉన్నానా?
ఈ మధ్య కొన్ని వాడుతున్నానులే. ఇప్పుడు ఎలా ఉన్నాను? బాగున్నానా? కాదు, మంచిగా ఉన్నానా? ఈ మధ్యనే కొన్నాను, కొత్తగా కొన్నాను డ్రెస్సు, ఈ మధ్యనే కొన్నాను. బాగుందా? దేవుడు ఈ అందాన్ని, ఈ సౌందర్యాన్ని, ఈ బట్టలు మనం చూడడం, ఆయన చూసేదండి తెలుసా? మన బాధను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బాధను చూస్తున్నాడు. ప్రతి మనిషికి కూడా బాధ ఉంది. బాధ లేని వాళ్ళు ఎవరున్నారు భూమి మీద? బాధ అందరికీ ఉంది. చూడండి, మొరపెట్టినప్పుడు మొర ఆలకిస్తున్నాడు. ఆయన వింటున్నాడు, మొర వింటున్నాడు. మన దుఃఖం ఆయనకి తెలిసే ఉన్నది. ఎవరికి తెలియపోవచ్చు, సాటును ఏడుస్తూ ఉండవచ్చు, చాలా దుఃఖపడుతూ ఉండవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, నువ్వు దుఃఖపడుతున్న విషయాన్ని దేవుడు చూశాడు. నీ దుఃఖాన్ని తెలుసుకొని ఉన్న దేవుడు నీ జీవితాన్ని మధురంగా మార్చాలని ఆయన దిగి వచ్చాడు నీ కోసం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు చెప్పబడిన విషయాన్ని గమనించండి. అగ్ని జ్వాలల మధ్యలో దేవుడు దిగి వచ్చాడు. అందుకే పౌలు గారు కూడా హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో 12వ అధ్యాయంలో 28, 29 వాక్యాలలో కొన్ని విషయాలు చెబుతాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని సేవ, ప్రీతికరమైన సేవ చేయుదుము. అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. అగ్ని జ్వాలల మధ్యలో, హోరేబులో అగ్ని జ్వాలల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడో? అగ్ని జ్వాలలో నుండి మాట్లాడుతున్నాడు. మనలో చెత్త చెదారం ఏదైనా ఉంటే, మత్సరం ఉంటే, దేవదోషణ ఉంటే, అహంభావం ఉంటే, అవివేకం ఉంటే, సమస్తం అన్నిటిని కూడా కాల్చేస్తున్నాడు. అన్నిటిని కాలుస్తున్నాడు, శుభ్రపరుస్తున్నాడు. ఫ్రీ అయిపోతారు. వచ్చేటప్పుడేమో అనుకుంటూ వచ్చారు, కావాలంటే చూసుకోండి. పోయేటప్పుడేమో ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు, ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. చూడండి, పోయేటప్పుడు చూడండి ఎంత ఫ్రీ అయిపోతారో. ఎందుకని? దహించగినైన దేవుడు ఆయన ఒక్కసారిగా హోరేబులో నుంచి మాట్లాడి ఆయన లోపల కాల్చేశాడు. పొద కాలుతుంది కానీ, ఏంటి పొద కాలుతుంది కానీ కాలి బూడిది కాలేదు. లోపల పొద ఉంది, ఆ పొద కాలుతుంది. ఇప్పుడు పొద కాలుతుంది, ఇప్పుడు కాలుతుంది. కడుపు కాదు ఇది అనుకున్నాను, ఇది కాదు పొద. ఈ పొద కాలుతుంది. మనమే ఒక పొద, ఈ పొద కాలుతుంది. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి హల్లెలూయా. ఈ పొద కాలాలి, కాలి బూడిది కాదు, కాలి బూడిది కాదు. లోపల ఉన్నవన్నీ కాల్చేస్తాడు. దహించు అగ్ని అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తం అన్ని కాల్చేస్తున్నాడు. ఎందుకంటే నిశ్చలమైన రాజ్యం అదుగో, ఆ రాజ్యానికి మనం వారసులు కావాలని, ఒక రోజున అక్కడికి చేరాలని. ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి. అందరూ సోఫాల్లో కూర్చొని శుభ్రంగా టీవీల ముందు కూర్చొని, సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటా, సరదాలు ఆడుకుంటా, సరసాలు ఆడుకుంటా, ఎంత పరిస్థితిలో ఉంటే హాయిగా జీవిస్తుంటే, మనం చూడండి బండల మీద కూర్చొని నా అవస్థలు పడతా, ఏమండి పోటీలేస్తా, నడు నిలబడకపోతే పోటీలేస్తా, తల నిలబడకపోతే పోటీలేస్తా. నిలబడట్లేదు తల, ఎంతసేపు అని ఉండాలి? తల నిలబడకపోతే పోటీలేసి పోటీలేసి పోటీలేసి, ప్రభా నిశ్చలమైన రాజ్యం ఎప్పుడు ఇస్తావయ్యా మాకు? ఎప్పుడు ఇస్తావయ్యా? ఆ రాజ్యంలో చేరాలయ్యా, ఆ రాజ్యంలో చేరాలి. ఆ రాజ్యం కోసమే. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి హల్లెలూయా. ఆ రాజ్యం కోసం ఇదంతా చేసేది, ఆ రాజ్యం. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం అక్కడ చేరాలి. అక్కడికి
అక్కడికి చేరుకోవాలి. ఇంకా మరొకటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాం. 4వదిగా మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నమాట నిర్గమకాండము 33వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబులో కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసిరి. ఓకేనండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న మాట చూడండి. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబులో కొండ యొద్ద ఆభరణాలు తీసివేసిరి. ఎక్కడా? దేవుని సన్నిధి అది. హోరేబుకు వచ్చిన తర్వాత ఏం చేశారు? తీసేశారు, ఆభరణాలు తీసేశారండి. ఈ మధ్యనే ఒక అక్క పెళ్ళి జరుగుతుంటే పెళ్ళికి వచ్చింది. ఆ యొక్క ముందే కూర్చుంటుంది, బాగానే పరిచర్య చేస్తుంది, పాటలు పాడుతుంది, బాగానే ఉంటుంది. పెళ్ళికి వచ్చింది. పెళ్ళికి వచ్చి అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా అనంది. ప్రైజ్ ది లార్డ్ అమ్మ, ఏ ఊరమ్మా అని అడిగాను నేను. అంటే పెళ్ళికి వచ్చినప్పుడు అన్ని అలంకరణ చేసుకొని గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉంది ఆమె. అమ్మ ఏ ఊరమ్మా మీది అని అన్నాను. పక్కనున్న అన్న అంటాడు, అన్న 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 ఆ యొక్క అన్న మనం మైక్ ఇస్తామే, పాట పడుతుంది ఆ యొక్క అని. ఆ యొక్క ఏంట్రా ఇలా ఉన్నది? పెళ్ళికి వస్తేనేమో అలాగుంది, మీకు తెలుసు కదా. పెళ్ళికి వస్తేనేమో అలాగుంది, దేవుని మందిరానికి వస్తేనేమో ఇలాగున్నది. ఆభరణాలన్నీ కూడా ఎక్కడ తీసేశారు? హోరేబులో. అక్కడ ఆభరణాలన్నీ తీసేశారు. పేతురు గారు ఒక మాట చెబుతాడు మొదటి పత్రికలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం నుండి, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయమైన అలంకారము మీ హృదయపు అలంకరణ ఉండవలను, అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉన్నట్టు చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అలంకరణ అంటే ఏమిటంటే, స్త్రీలకు అలంకరణ అంటే ఏమిటంటే తమ భర్తలకి లోబడి ఉండటమే అలంకరణ. బైబిల్ గ్రంథం తెలియచేస్తున్న విషయం. స్త్రీలు తమ భర్తలకి లోబడి ఉండటమే అలంకరణ. చూస్తారా, ఇప్పుడు చదివాం కదా, ఒక్కొక్కటి చదివాం కదా. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు, పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు అంటే సొంత పురుషులకి అంటే తమ భర్తలకి లోబడి ఉండటం, అది అలంకరణ. అటువలే శారమ్మ అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. సరే, యజమానుడా అని పిలిచింది శారమ్మ. మరి మీరేమని పిలుస్తున్నారమ్మా? మీరేమని పిలుస్తున్నారు? నేను ఒక ఇంటికి వెళ్ళాను, విజిటింగ్కి. ఆ యొక్క వచ్చి ప్రైజ్ ది లార్డ్ అన్ని మంచి నీళ్ళు ఇచ్చారు. ఇదిగో నిన్నే బయటికి రా అని అంది. కుక్కను పిలుస్తుందేమో, ఇంట్లో పెంచుకుంటున్న కుక్క.
కుక్క కానీ వచ్చిందంటే కరిచిందంటే 6 నెలలు పత్తి ఉండాలి. కుక్క కరిచిందంటే 6 నెలలు పత్తి ఉండాలి. మేము ప్రతిరోజు ప్రతి చోట వాక్యం చెప్పాలి. మాకు రకరకాలమైన కూరలు పెడతారు. మరి పత్తినాడు ఉంటాం మేము, కుక్క కరిచిద్దామని చెప్పేసి సోఫాలో నుంచి లేచి మూలకెళ్ళిపోయినా నేను. ఆ యొక్క వచ్చేసి ఏంటన్నా భయపడుతున్నానంటే, కుక్కను పిలుస్తున్నావు కదమ్మా, కరిసిద్దామని భయపడి మూలకెళ్తున్నానమ్మా అంటే, కుక్క కాదు మా ఆయన్ని. అమ్మా మీ ఆయన్ని ఎలాగమ్మా పిలిచేది? కాదు, నీ భర్తని ఎలా పిలుస్తున్నావు? ఇదిగో నిన్నే దోయ్ కాదు నిన్నే బయటికి రా, బయటికి రా. యజమానుడా, శారమ్మ ఏమని పిలుస్తుంది? యజమానుడా అని పిలుస్తుంది. పట్టు చీర కొనుక్కొస్తాడమ్మా, పట్టు చీర కొనుక్కొస్తాడు. కుక్కను పిలిచినట్టు పిలవమాకండి. ఆయన ఏమివ్వడు, 10 రూపాయలు కూడా చేతిలో పెట్టడం. నువ్వు యజమానుడు అని పిలు, కట్ల తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. పట్టు చీర తీసుకొచ్చి నీకు కావాల్సినంత బంగారం, నీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చేస్తాడు. వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోండి మీరు. నిజం, మీకు మంచి విషయాలు ఇంకెవరు చెబుతారు మీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలంకరణ అంటే భర్తలకి లోబడి ఉండటమే అలంకరణ. అయితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? వచ్చి సమస్తం అన్నీ కూడా తీసేశారు. అక్కడ మొత్తం తీసేశారు. వద్దు, మాకు సర్వము దేవుడే, ఆయనే మాకు కావాలి. ఈ బంగారం వెండి ఆస్తులు ఏది మాకు అవసరం లేదు, ఇవన్నీ వద్దు, మాకు యేసయ్య కావాలి, యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. రాజు గారు అన్నాడు, అందరు రండి, మీరందరు రండి. ఈ రోజున పుట్టినరోజు వేడుక అందరు రండి అని చెప్పేసి ఈ రోజున కొన్ని బహుమానాలు మీకు ఇవ్వబోతున్నాను. రకరకాలమైన బహుమానాలు తీసుకొచ్చి వరుసగా పెట్టాడు బహుమానాలు. తీసుకోండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. బహుమానాలు కావాల్సినవి తీసుకోండి అంటే అందరు తీసుకొని పోయాడు. ఒక అన్న మాత్రం నిలబడ్డాడు. ఏంటి బాబు, నీకు అర్థం కాలేదా? అందరు తీసుకొని పోయారు కదా, వారికి కావాల్సినవన్నీ తీసుకొని పోయారు కదా, ఎన్నో నిలబడ్డావు అనంటే ఆయన అంటాడు, నాకు ఇవన్నీ వద్దు రాజుగారు, నువ్వు కావాలి అని అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. రాజుగారే సొంతం అయితే రాజభవనం ఆయన సొంతం అయిపోతుంది, రాజుకుండే ఆస్తి అంతా అతనికి అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మన రాజు ఎవరో చెప్పరా? యేసయ్య. ఆయన రాజులకే రాజు, మహారాజు, రాజులకే రాజు, మహారాజు అయిన యేసయ్య మనకున్నాడు అనుకోండి, ఆయన మన సొంతమయ్యాడు అనుకోండి, మొత్తం మనయే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. అయిపోయింది, పంపించేస్తాను. 4 అయిపోయినాయి కదా, ఇక 5దండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 4వ వాక్యం. పేజీ నెంబర్ 787, పాత నిబంధన గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడాలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు హోరేబులోనికి వచ్చినప్పుడు ఏం చేయాలనంటే, అక్కడ మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, కట్టడాలను, విధులను సమస్తం అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటి దగ్గర ఏదో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకోకూడదు.
ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. హోరేబులోకి వచ్చిన తర్వాత అవన్నీ విడిచిపెట్టేసేయాలి. లోక సంబంధమైన విడిచిపెట్టేసి దేవుడు మనకిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ కట్టడాలు, విధులు అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని ఇచ్చాడో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, కట్టడాలు ఇచ్చి, విధులు ఇచ్చి, వారిని పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. ఈ రోజున ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుని యొక్క రాజ్యము, ఆ పరలోక సంబంధమైన దేశానికి ప్రతి ఒక్కరిని ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ప్రతి వారిని కూడా ప్రభు దీవించునుగాక. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని మరింతగా దీవించునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా గుర్తించిన వారమై, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, హోరేబు, హోరేబు దేవుని పర్వతమైన హోరేబు, దేవుని పర్వతమైన హోరేబు, దేవుని పర్వతము, దేవుని పర్వతం, దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలోనికి వచ్చి ఆ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం, ఘనత, ప్రభావాలు, దేవుని మందిరంలో ఉన్న మేలుల చేత ఒక్కొక్కరు తృప్తిపరచబడాలని దేవుడి రోజు మనతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన బండను చీల్చాడు. ఎందుకో తెలుసా? మన ఆత్మదాహాన్ని తెచ్చాలని కోరుకున్నాడు. హోరేబులో ఉన్న అగ్ని జ్వాలల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అది అగ్ని జ్వాలలు. హోరేబులో ఉన్న అగ్ని జ్వాలల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభా, మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రియా దేవుని బిడ్డ, లోక సంబంధమైన అవన్నీ తొలగించేసి దేవుని దగ్గరికి వచ్చి, దేవుడే నీకు సొంతమై ఉంటే నీకు సమస్తం అన్నికి నీ సొంతం అవుతాయి. అన్నీ నీ సొంతం కావాలి. అన్నీ నీ సొంతం కావాలంటే అదిగో లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టాలి. ఆయన దగ్గరికి రావాలి. ఆయన యొక్క సన్నిధికి, హోరేబులోనికి రావాలి. హోరేబులోనికి రావాలి. అక్కడ ఇశ్రాయేలు జనం అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడాలు, విధులు సమస్తం జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై హాసించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధి
నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట దినాల కంటే శ్రేష్టమైనది దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కనుక నైతిని నీ సన్నిధిలో కనుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా సియోను రాజు నీవేగా సియోను రాజు సియోను రాజు నీవేగా సియోను రాజు నీవేగా 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 సియోను
మీకు వందనాలు, మీకు స్తోత్రం, మీకే వందనాలు, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీ స్తోత్రం స్వామి. ఈ రెండవ ఆరాధన అంతటిని కూడా మీరు క్రమంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాలు పొందిన నీ బిడ్డలందరితో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటను బట్టి నీ స్తోత్రం నా తండ్రి. హోరేబులో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఆత్మీయ అనుభవాలను గురించి మీరు మాకు తెలియజేశారు ప్రభా. హోరేబ్ అంటే అది దేవుని సన్నిధిని, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని, నీ సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయని, నీ సన్నిధిలో మేలుందని నా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. హోరేబులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కలిగి మేము నడిపించబడాలని కోరుకున్న దేవుడు నా తండ్రి. ఈ వాక్కులు ఆలకించిన నీ మాటలు విన్న మేమందరం కూడా నా తండ్రి మీకు భయపడుట మేము నేర్చుకోవాలని, అది పిల్లలకి నా తండ్రి కుటుంబంలో ఉన్న వారందరికీ మేము నేర్పించాలని మీరు తెలియజేశారు తండ్రి. హోరేబులో మీ సన్నిధిలో ఉన్న నీ ప్రజలందరూ కూడా నా తండ్రి మీకు భయపడట నేర్చుకోవాలి ప్రభా. కుటుంబంలో పిల్లలకి ప్రతి వారికి కూడా మీకు భయపడేది నేర్పించాలి నా తండ్రి. లోక సంబంధమైన కార్యాల గురించి కాక మీకు భయపడట బిడ్డలకు నేర్పించి నీ ఆశీర్వాదాన్ని వారి పిల్లలు వారి కుటుంబాలు పొందేటట్లుగా మీరు కార్యములు జరిగించండి నా తండ్రి. హోరేబులో నా తండ్రి మీరు మా ఎదురుగా నిలిచి మా ఆత్మదాహాన్ని తీర్చే దేవునిగా మా మధ్యలో మీరు నిలిచి ఉన్నందుకు స్తోత్రం నా తండ్రి. నీ సన్నిధిలో కూడిన మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నాయన మీ బిడ్డల యొక్క ఆత్మ దాహాన్ని మీరు తీర్చమని ప్రార్థన చేయించున్నాం నా తండ్రి. నిశ్చయంగా ప్రభువా, హోరేబులో నా తండ్రి అగ్ని జ్వాలల మధ్యలో నుండి మీరు మాతో మాట్లాడుతూ మీ మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు మీ స్తోత్రం నా తండ్రి. నీ ప్రజలతో ముఖాముఖిగా మీరే మాట్లాడారు నా తండ్రి. మీ వాక్యాన్ని నీ ప్రజలు అప్పగించుకుంటున్నారు ప్రభువా. నిశ్చయంగా వారి బ్రతుకులో వారి జీవితాల్లో నా తండ్రి నీ మాటలు నైనా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని ఆ దిశగా నడిపించబడి నీ వాక్యానుసారమైన జీవితాన్ని చేసి మీరు అనుగ్రహించిన ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుకునేటట్లుగా మీరు కార్యాలు చేయండి. నీ ప్రజలతో నీవే మాట్లాడారు, మీరు బలపరిచినందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. హోరేబులో నా తండ్రి వారు ఆభరణాలన్నీ తీసి పెట్టారు ప్రభా. నిశ్చయంగా నా తండ్రి మా బ్రతుకుల్లో మా జీవితాల్లో హోరేబులో దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలు పరిశుద్ధమైన పవిత్రమైన అలంకారం కలిగి నడిపించబడాలని కోరుకున్నారు. బిడ్డలందరూ కూడా నా తండ్రి ఆ విధంగా మీ మార్గాల్లో నా తండ్రి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించుకున్నట్లుగా నా తండ్రి పవిత్రమైన అలంకరణ కలిగి మీ యొక్క మార్గాల్లో నడిపించబడినట్లు మీ ఆశీర్వాదం పొందేటట్లుగా కార్యాలు చేయండి నా తండ్రి. హోరేబులో ఉన్న ప్రజలు మీ ధర్మశాస్త్రాన్ని మీ యొక్క న్యాయ విధులను ఎప్పుడు కూడా మరిచిపోకూడదని మీరు మాకు తెలియజేశారు ప్రభా. నిశ్చయంగా అవునా తండ్రి మా బ్రతుకు దినములన్నీ కూడా మీ మాటలు మీ వాక్యాన్ని నైనా మేము మరిచిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా మేము బ్రతికి మీ ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మీరు కార్యములు జరిగించండి. హోరేబులో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి మేము నడిపించబడి దీవించబడేటట్లుగా కార్యాలు చేయండి. ఈ మాటలన్నింటినీ విన్న మా వినికిడిలో ఫలభరితంగాను ఆశీర్వాదకరంగాను మీరు మార్చమని వేడుకున్నాను తండ్రి. నీ పక్షాన్ని నిలబడి మీ వాక్యాన్ని బోధించిన మీ దాసులకు కూడా మరింత కృప దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఉంటున్న ప్రాంతంలో పరిచయంలో మీరు గొప్పగా మీ సేవకులను మీరు వాడుకోనమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన ఈ లైవ్ ద్వారా కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి వారి కొరకు కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేయించున్నాం నా తండ్రి. మీకు భయపడట నేర్చుకుని పరిశుద్ధ అలంకారం కలిగి మీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రజలందరూ మేమందరూ పొందుకునేటట్లుగా కార్యాలు చేయండి. ఇంతవరకు మా మధ్యలో ఉండి ఆరాధనలన్నింటిని ఆశీర్వదించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ రాకడకు రాజ్యములకు సిద్ధపరిచి ఆయుధపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన సన్నిధి ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించి ఆ రాజ్యానికి అందరినీ కూడా ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గమనించండి, ఇప్పుడు
ప్రస్తుతం గద్వాల్లో సేవ పరిచర్యలు కొనసాగుతున్నాను. నా పేరు పాస్టర్ ఇమ్మానియేలు. ప్రస్తుతం గద్వాలలో సేవ పరిచర్యలు కొనసాగుతున్నాను. నా కొరకు ప్రతిరోజు కూడా మీరు ప్రార్థిస్తారని క్రీస్తు ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రతిరోజు కూడా స్తోత్ర ప్రార్థనప్పుడు తప్పనిసరిగా అన్ని సెంటర్లో అన్ని సంఘాలు ప్రార్థించినట్లుగానే ఇక్కడ కూడా సంఘాల గురించి కూడా స్తోత్ర ప్రార్థనప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. గమనించండి, బుధవారం రోజున స్త్రీలు కూడిక లేదు. ప్రస్తుతం బుధవారం రోజున 22వ తేదీన బుధవారం రోజు రాత్రి 6:30 ప్రత్యేక ప్రార్థన కూడిక జరుగుతుంది ఇక్కడ మందిరంలో. ఈ ప్రత్యేక ప్రార్థన కూటానికి గుంటూరు నుండి దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు వస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. తప్పనిసరిగా అందరు రండి. అలాగే బుధవారం రోజున ఉదయం 10 గంటలకు పెద్ద కొట్టాల్లో మన సంఘ పెద్ద కృపాకర్ అన్న ఇంటి దగ్గర వారి యొక్క గృహప్రవేశకోవటం. అబ్రహాం పాస్టర్ గారు అక్కడికి వస్తారు. గృహప్రవేశకోవటానికి కూడా పగలు ఉంటారు. అందరినీ ఆహ్వానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరినీ కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అలాగే వచ్చే ఆదివారం 26వ తేదీన తెనాల్లో సేవ చేస్తున్న జాన్ వెస్లీ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి ఆరాధనకి ఇక్కడికి వస్తారు. అలాగే 23వ తేదీన